ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా తొలుత తడబడిన చివరికి 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంటన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక 30 పరుగులకే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లని భారత జట్టు కోల్పోయింది. ఈ దశలో మరో వికెట్ పడకుండా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడి 4వ వికెట్కి 98 పరుగులు జోడించారు. 42 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ అవుట్ అవగా వెనుదిరిగాడు. ఐదో వికెట్కి 44 పరుగులు జోడించాక 79 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్ అవుట్ అయి పెవిలియన్కి చేరాడు. 6వ వికెట్కి 10 పరుగులు జోడించాక 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. 7వ వికెట్కి 41 పరుగులు చేశాక 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టాడు. ఇక 8వ వికెట్కి 23 పరుగులు జోడించాక 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మహమ్మద్ షమి భారీ షాట్కి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 5, జేమిసన్, రౌట్, శాంటన్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్లో 300వ వన్డే మ్యాచ్గా నమోదైంది.